సో ఏంటంటే రోజు కర్రీస్ తిని తిని బోర్ కొట్టేసింది. అవును. సో ఇవాళ స్టవ్ కి ఏమంటారు బాయ్ బాయ్ చెప్పేసి ఈ రోజు నో స్టవ్ కుకింగ్. నో, సరే, వితౌట్ స్టవ్ కూడా మనం ఎలా కుక్ చేసుకోవచ్చు, ఎట్లా కర్రీలా అంటే ఏదో ఒకటి ఎలా సో చేసుకోవచ్చు. ఈ రోజు కొబ్బరి పొడినా, కొబ్బరి కారం. కొబ్బరి కారం. కొబ్బరి పొడి అంటే ఓన్లీ కొబ్బరి పౌడర్. ఎస్. సో ఇవాళ కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చలో, నీకు తెలుసా ఈ రెసిపీ? ఇది లేదు తెలీదా? ఇంకా ఇందులో కొబ్బరి కారం కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సరే, కొబ్బరి కారం, ये क्या है, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి, ఏ వెల్లుల్లి, కారం పొడి, ఉప్పు, జీలకర్ర. కరెక్ట్నా? కరెక్ట్. సో ఇది కావాలి. ఓకే. ఈ రోజు కుకింగ్ లేదా? నో స్టవ్. వితౌట్ స్టవ్ మనం చేసే రెసిపీ మంచిగా హాట్ రైస్ లో కొంచెం గీ వేసుకొని ఈ కొబ్బరి కారం వేసుకుని తింటే సూపర్ ఉంటది. ఓకే సార్. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. పుట్నాల కారం అని ఉంటది. స్టార్ట్ కర్తే బోలో. సరే, ఫస్ట్ ఏం కావాలి? ఇప్పుడు నేను ఒక 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. 2 ఎండు కొబ్బరి చిప్పలు. హోల్ 1. 2 रहता हाफ ना, मींस 1 पूरा. 1 డ్రై కొబ్బరి అంటే అట్లా చెప్పరు. మాకేంటంటే 2 కొబ్బరి చిప్పలు. అచ్చా, చిప్పలు అంటే హాఫ్. సరే, సో చూడిగా 1 2 అరే సారీ ఏమైంది? ఫస్ట్ కొబ్బరి పట్టుకోవాలి. అచ్చా, ఫస్ట్ కొబ్బరి. అవే అది ఆఫీసే. అరే ఏం లేదు, చేయు. ఫస్ట్ కొబ్బరి పట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, కొబ్బరికో కొంచెం గ్రైండ్ ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ ఉప్పు కారం వేసినాం అనుకో గ్రైండ్ అవ్వదు కదా. సో ఇక ఇట్లా గ్రైండ్ చేసుకొని ఓకే, కచ్చా పచ్చా లాగా ఫైన్, జిత్నా ఫైన్ హో సక్తా. ఇట్లా చేసుకుని మళ్ళీ వేసుకుంటాం కదా, చేసుకోవచ్చు. సో ఇక ఇప్పుడు 1 2 3 4 5 అంతే, 5 స్పూన్స్. సరే, తర్వాత ఉప్పు 1 2 3. ఓకే, నెక్స్ట్ కొంచెం జీలకర్ర, కొంచెం జీలకర్ర, కొంచెం 4 మీన్స్ కొంచెం ఒక 4-5 వెల్లుల్లి. ఓకే, అగైన్ గ్రైండ్ చేసేసుకుంటాం. అంటే అగైన్ గ్రైండింగ్ అంటే ఫస్ట్ మనం కొబ్బరి పట్టలేదు అనుకో అవి గ్రైండ్ అవ్వవు. ఉప్పు సో అయిపోయింది. వచ్చాయి చూడు, అని కొబ్బరి కారం అయిపోయింది. అంతే వేడి అన్నంలో వేసుకొని తింటుంటది రీత. చాలా ఈజీ రెసిపీ, సూపర్ కదా. చూడు ఇట్లా ఉంటది కొబ్బరి కారం. సరే, బాగుంది కదా. బాగుంది. సో ఇప్పుడు నేను కూడా మంచిగా వస్తుంది మంచి కొబ్బరి పొడి కిస్మే కానా. దోశ మంచిగా కారం దోశ. నెక్స్ట్ ఇడ్లీలో ఓన్లీ చట్నీ ఇవి కావాలినా? చట్నీ వేసుకోవచ్చు, కారం దోశ టేస్ట్ పైన దోశ పైన వేస్తారు. సో దోశ మీద ఇడ్లీ అండ్ రైస్ లో పర్ఫెక్ట్ ఉంటది. రైస్ లో చాలా టేస్టీ, సూపర్ ఉంటుంది. ఇంకా రైస్ లో వేడి రైస్ లో కొంచెం మైసా డాల్కే ఘీ డాల్కే ఖానా. ఇది నేను నీకు ఇస్తా, నువ్వు నెక్స్ట్ వీడియోలో ఎట్లా ఉందో టేస్ట్ చెప్పు, వేడి రైస్ లో తిని. ఓకేనా? చలో సర్వ్ చేస్తా. సో ఇది అయిపోయింది, మన డిష్ అయిపోయింది. ఈ రోజు నో గ్యాస్ స్టవ్ కుకింగ్, చాలా తొందరకి అయిపోయింది. చూడాలా ఫ్రెండ్స్? చూసారు కదా ఫ్రెండ్స్? చూడాలా ఫ్రెండ్స్ అంటే చూడాలా అంటే క్యా అవుతా? చూడాలా ఎన్నో వాడి చూడండి, కొబ్బరి కారం రెడీ అయిపోయింది. స్పైసీ పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ వేసుకోండి, పర్ఫెక్ట్ గా ఉంది. इसमें కొంచెం ఓ మిలా సక్తే క్యా చింతపండు కట్ట లగ్తా? అవసరం లేదు, సూపర్ ఉంటది ఇట్లా తింటేనే. సరే, చాలా బాగుంటది. చాలా బాగుంది. సో మీరు కూడా అందరూ ట్రై చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఎందుకు నవ్వుతున్నావు? तुम कंफ्यूज हो गया? लाइक చేయండి, షేర్ చేయండి
ऐसा किया ना तुम। ఓకే ఓకే సరే మళ్ళీ तो फ्रेंड ये చాలా ఈజీ రెసిపీ 2 मिनट्स का रेडी हो जाता, नो गैस नो लाइट नथिंग, हमको मिक्सर ग्राइंडर में कुकिंग हो जाता తొందరకి. అవును. సో ఇంకోటి ఏంటి తెలుసా, మనం కర్రీస్ లో కూడా వేసుకోవచ్చు ఇది. అవునా, కర్రీస్ కూడా మేము పౌడర్ యాడ్ చేస్తాం. కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి కర్రీస్ లో. ఓకే ఓకే, ఆల్రెడీ సాల్ట్ వేసి ఇందులో మంచిగా ఇది వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటది. ఇట్లా కూడా ట్రై చేయండి ఒకసారి. ఓకే ఓకే ఓకే. సో ఇంకేంటి, సో ఏం లేదు, ఓకే అయిపోయింది. బాయ్ అయిపోయిందా, బాయ్ బాయ్.